ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? మంచిది. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకానొక సమయంలో ఒక ప్రాంతంలో బాగా గోల్డ్ షాప్స్ బిజినెస్ బాగా జరుగుతున్న ఒక దేశం. ఆ దేశం లేదా ఆ ప్రాంతం పేరేంటంటే చియా అనేది ఒక దేశము, ఒక ప్రాంతము తెలీదు, దాని పేరు అన్నమాట. ఆ ప్రాంతంలో గోల్డ్ బిజినెస్ బాగా ఎక్కువ జరుగుతూ ఉండే ప్రాంతం అది. అలా గోల్డ్ బిజినెస్ జరుగుతున్న దాంట్లో ఒక వ్యక్తి, చాలా రష్గా ఉండే ఏరియా అది, చాలా రష్గా ఉండే ఏరియా, గుంపులుగా ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం చూశాడు, చాలాసేపు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక షాప్ని. అబ్జర్వ్ చేస్తా వాడు ఏం చేశాడంటే ఒక్కసారిగా ఆ షాప్లోకి వెళ్ళి ఆ గోల్డ్ ఏదైతే అక్కడ ఉన్నాయో డిస్ప్లేగా పెట్టినవి వాటిని తీసుకొని వాడు పరార్ అయితే అయ్యాడు. కానీ వాడు తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, వాడు ఉరుకుతా ఉండే లోపల బాగా రష్గా ఉండే ఏరియా అయ్యేసరికి వెంటనే వాడిని పట్టుకున్నారు, పోలీసులకు అప్పగిచ్చారు. పోలీసులు ఇంట్రాగేట్ చేసే టైంలో పోలీసులు ఒక ప్రశ్న అడిగారంట, ఎరా నీకు అసలు భయం అనిపించలేదా? అంత గుంపుగా ఉంది, నువ్వు దొరికిపోతావు అనిపించలేదా? నువ్వు ఎందుకు ఎంత రిస్క్ చేసి మరీ తీసుకున్నావు? ఎందుకు ఎంత రిస్క్ చేసి మరి ఇదంతా రష్ ఏరియా అని తెలిసి కూడా నువ్వు దొంగతనం చేయడానికి ధైర్యం చేసావు? ఎంత ధైర్యం రా నీకంటే అతను సమాధానం ఇచ్చాడట. ఏమని అన్నాడంటే, నేను అక్కడున్న పరిస్థితిలో నా దృష్టి అంతా కేవలం ఆ గోల్డ్ మీద ఉంది. పక్కన ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనేది లేదు, కానీ నా దృష్టి అంతా కేవలం ఆ గోల్డ్ మీదే ఉంది. నేను అది తీసుకోవాలి, వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. నా గురి అంతా, నా దృష్టి అంతా దాని మీదే ఉంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన పరిస్థితులు ఉన్నాయి. నిజమే, వాడి దృష్టి అంతా గోల్డ్ మీద ఉంది కాబట్టి పక్కన ఎవరున్నారా ఎవరు లేరా అనేది వాడు గమనించలా. అయితే కొంచెం మనం దైవికంగా వద్దాం. ఈనాడు మన దృష్టి దేని మీద ఉంది? మన దృష్టి దేని వైపు ఆకర్షింపజేసింది? ఒక ప్రశ్న వేసుకుందాం. మన దృష్టి దేనినైతే ఆకర్షించుంటుందో పర్యవసానం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చెడు సంబంధమైన వాటిని మనం ఆకర్షించి, మన దృష్టి అటు ఆకర్షిస్తే దాని పర్యవసానం కూడా అంత కఠినంగానే ఉంటుంది. అదే దైవికమైన వాటి మీద మన దృష్టి ఆకర్షింపబడితే దాని పర్యవసానం కూడా అంత ఘనంగానే ఉంటుంది. బైబిల్లో పౌలు గారు ఒక మాట అంటారు, చక్కటి మాట, చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఒక శ్రేష్టమైన మాటని వాళ్ళు అక్కడ పలుకుతారన్నమాట. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ పౌలు గారు ఆయన యొక్క దృష్టిని గురించి, లేకపోతే
ఆయన చూసే వాటిని గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన చెప్తా అంటాడు, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ ఏంటంటే అదేనా, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు మహిమా భారమును కలుగ చేయుచున్నది. వాళ్ళకి శ్రమలు ఎంతో కఠోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ మాట అంటున్నారు. అంత తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి సువార్త విషయాల్లో, సువార్తను ప్రకటించే సమయాల్లో వాళ్ళు ఎన్నో తీవ్రమైన పరిస్థితులు, గలిబిలులు, కలవరాలు, ఇంకా విషయం ఏమని చెప్పాలంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని దాన్ని ఆపమని, దాన్ని మీరు ప్రకటించొద్దు, ప్రకటిస్తే మిమ్మల్ని చంపుతామని ఎన్నో బెదిరింపులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు. వాళ్ళు ఇంకో మాటలో చెప్పాలంటే కనీసం తినడానికి కూడా ఆ ప్రాంతంలో ఏది తీసుకోకుండా ఏర్పరచబడిన ఒక గొప్ప అడ్డాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే పౌలు గారు వాటన్నిటిని చూడట్లా. వాటన్నిటి చూసినట్లయితే ఒరే బాబు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ సేవ, నాకెందుకు ఈ విధానాలు అని చెప్పేసి ఎప్పుడో మానేసి వెళ్ళిపోయేవాడు. అయితే ఆయన అంటాడు, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు నిత్యమైన మహిమాభారం కలుగు చేయుచున్నది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటాడు, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఆయన దృష్టి దేని మీద ఉందంటే అదృశ్యమైన వాటి మీద ఉంది. అదృశ్యమైన వాటి మీద ఆయన దృష్టి ఉంది కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఈ కనబడే ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ కేవలం కొద్ది రోజులే, కానీ వీటికి తగిన ప్రతిఫలం ఒక గొప్ప బహుమానంగా చక్కగా నిత్యంలో ఒక గొప్ప కృపని మనం అనుభవించే విధంగా ఉంటుందని చెప్పేసి అంటాడు. బైబిల్లో నిజమే మనం చూడాలి, ఎంతోమంది భక్తులు ఇదే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ అనుభవాన్ని కలిగి అదృశ్యమైన దేవుణ్ణి చూస్తూ, అదృశ్యమైన వాటిని చూస్తూ, అదృశ్యమైనవి అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, అదృశ్యమైనవి అంటే పరలోక సంబంధమైన వాటివి. పరలోక సంబంధమైన వాటి వైపు వారు చూస్తూ ఉన్నారు కాబట్టి పరలోక సంబంధమైన మహిమ ఎదుట, పరలోకంలో ఉండే ఆ గొప్ప సంతోష సమాధానాలని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ చులకనైన శ్రమలు పెద్ద కష్టమే అనిపించట్లా. చాలాసార్లు మనకి మందిరానికి వెళ్ళాలంటే కష్టమవుతుంది. చాలాసార్లు మనకి దేవుని దగ్గర ఒక అరగంట ప్రార్థన చేయడానికి కష్టమవుతుంది. చాలాసార్లు మనకి వాక్యం చదవటానికి కష్టమవుతుంది. చాలాసార్లు మనకి ఆరాధన చేయడానికి కష్టమవుతుంది. చాలాసార్లు మనకి ప్రార్థన చేయడానికి కష్టమవుతుంది. చాలాసార్లు మనకి చక్కగా దేవుని పాటలు పాడటానికి కష్టమవుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే మనము దేవుని అంటే అదృశ్యమైన దేవుని చూడట్లేదు కాబట్టి ఆ సింపుల్ ఇష్యూస్ కూడా మనకి కష్టంగా కనపడుతున్నాయి. ఎప్పుడైతే అదృశ్యుడైన దేవుణ్ణి మనం చూస్తామో అప్పుడు మనకి ఈ పెద్ద కష్టమే అనిపించవు. మనం ఎదుర్కొనే సమస్యలు పెద్ద కష్టంగా అనిపించవు. మనం పోతున్న పరిస్థితులు పెద్ద కష్టంగా అనిపించవు. మనం ఎదుర్కొంటున్న అవమానాలు పెద్ద కష్టంగా అనిపించవు. కారణం ఏంటంటే పరలోక సంబంధమైన దృష్టిని మనం కలిగి ఉంటాం కాబట్టి. పరలోక సంబంధమైన దృష్టిని కలిగి లేని వాళ్ళు ఏమవుతారంటే ఈ చిన్న చిన్న వాటికే బాధలు, అవమానాలు ఫీల్ అయిపోవటం, వీటన్నిటినీ వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బైబిల్లో చాలామంది భక్తులు వాళ్ళ జీవితాల్లో దృశ్యమైన వాటిని చూడకుండా తాత్కాలికమైన వాటిని చూసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దృశ్యమైన వాటిని చూసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు.
అదృశ్యమైన వాటిని చూసి నష్టపోకుండా వాళ్ళ జీవితాల్లో గొప్ప సాక్షులుగా ఉన్న వాళ్ళని మనం చూస్తాం. నేను రఫ్గా కొన్ని విషయాలు చెప్తాను. ఎవరో కాదు, అబ్రహాం, లోతు, వీళ్ళ గురించి మనకు బాగా తెలుసు. అబ్రహాము లోతు మధ్య, వాళ్ళ మధ్య కాదు, వాళ్ళ యొక్క బానిసలు లేకపోతే వాళ్ళ దాసుల మధ్య చిన్న గొడవలైనవి, గొర్రె కాపరుల మధ్య గొడవలు అయితే అబ్రహాం గారు అన్నారు, లోతు మన ఇద్దరు ఈ యొక్క గొర్రెల కాపరులు ఈ దాసుల మధ్య గొడవలు అవుతున్నాయి కాబట్టి నువ్వు ఏదైనా ప్రాంతం చూసుకో, దానివైపు నేను వెళ్తాను, దానివైపు నువ్వు వెళ్ళు, నేను ఒక ప్రాంతం చూసుకుంటాను, నేను ఇంకా నీ వైపు రాను, నువ్వు నా వైపు రావద్దని అంటే లోతు ఏమనాలి? అదేంటి అబ్రహాం గారు, మీరే కదా నన్ను పుట్టిన దగ్గర నుంచి చూసుకుంది, నన్ను పెంచింది మీరే కదా, మీరు చూసుకోవాల్సిందంతా బాధ్యత మీదే అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్తాను, అవసరమైతే వాళ్ళని మందలిద్దామని అనాల్సింది పోయి లోతు ఏమన్నాడు తెలుసా? అవునా, సరే, ఓకే అని చెప్పేసి ఆయన ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ప్రాంతం ఆయనకంట యెహోవా ఏదోను వనము వలె, యెహోవా తోట వలె ఉందని చెప్పేసి ఆయన అంటాడు. ఈ దాసుల్ని, ఆయనకున్న సంపదని అంతటిని తీసుకొని వెళ్ళిపోతాడు. అంతటిని తీసుకొని వెళ్ళిపోయి చక్కగా అక్కడ తన జీవనాన్ని తాను కొనసాగిస్తాడు. అట్లాగా అనవలసిన లోతు అలా అనకుండా చూసుకున్నాడు, ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దృశ్యమైన వాటిని, అక్కడున్న ఆ సౌందర్యాన్ని, అక్కడున్న ఆ యొక్క వాతావరణాన్ని, అక్కడున్న ఆ పచ్చదనాన్ని చూసి నాకు ఇంక తిరుగులేదు, సమృద్ధి ఎక్కడే దొరికిద్ది, సమృద్ధిగా నేను, నా యొక్క పశువులు, నా యొక్క దాసులు అందరూ చక్కగా బతకవచ్చు అనుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ప్రాంతం ఎటువంటి ప్రాంతం అంటే చాలా దౌర్భాగ్యకరమైన ప్రాంతం. ఇంకో మాటలో చెప్పాలంటే వావి వరుసలు లేకుండా విచ్చలవిడి వ్యభిచార సంబంధమైన క్రియలు జరిగించే ప్రాంతం అది. ఇంకో మాటలో చెప్పాలంటే లింగ భేదం కూడా లేకుండా జారత్వాన్ని చేసే అటువంటి దౌర్భాగ్యకరమైన ప్రదేశం అది. ఉదాహరణకి వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో చెప్తాను. ఆ ప్రాంతంలో ఉన్న పాపం ఎక్కువ అవటం వల్ల దేవుడు కోపాన్ని తెచ్చుకొని ఆ ప్రాంతాన్ని నశింపు చేయాలని లోతు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లోతు కాస్త భక్తిపరుడు కాబట్టి ఆయన్ని బయటకు తీసుకొద్దామని చెప్పి ఆయనకు ఒక సమాచారం ఇద్దామని ఆ ఇంటికి దేవదూతలు వెళ్తారు. దేవదూతలు వెళ్తే అక్కడ వెళ్ళిన ఆ దేవదూతల్ని వాళ్ళు చూసి, ఆ ప్రాంత ప్రజలందరూ చూసి ఒక్కొక్కడు పోగు చేసుకొని, రే లోతుగాడి ఇంటికి భలే మంచి అందం కలిగిన వాళ్ళు మనుషులు వచ్చారా, పాండి వెళ్దాం అని ఒకడినొకడు పురికొల్పుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇంటి తలుపులను కొట్టి లోతు బయటకు రాగానే లోతుతో వాళ్ళు అంటారు, నీ ఇంటికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ మర్యాదగా బయటికి రా, వాళ్ళతో మేము శయనించాలి, మా కోరికలు తీర్చుకోవాలి అని అంటాడు. అక్కడ మనం చూస్తాం, లోతు అంటాడు, అయ్యా దయతో వాళ్ళని వదిలేయండి, కావాలంటే నా కూతుర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే, లేదు మాకు వాళ్ళే కావాలని గోల చేస్తారు. ఈ లోపల దేవదూతలు ఆయన లోపలికి లాగటం, ఆ డోర్ కనపడనివ్వకుండా మబ్బు కమ్మ చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో అక్కడ మనం చదువుతాం ఒక మాట, చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ఆ ఇంటి ద్వారం ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉన్నారంట. ఇంటి ద్వారం ఎక్కడ కనపడిద్దో అని వెతుకుతూ ఉన్నారంట. కారణం ఏంటంటే అంతటి దౌర్భాగ్యకరమైన ప్లేస్. అట్లాంటి ప్లేస్లో ఈ యొక్క లోతు అక్కడ బుక్ అయిపోయాడు. చూడటానికేమో దృశ్యంకి అదేమో యెహోవా వనము వల్లే కనపడింది, కానీ అక్కడున్న పరిస్థితి చూస్తే అంతరంగంగా చాలా నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు. చివరికి
ఒక శాపకరమైన సంతానం లోతు ద్వారా రావటానికి ఆయన యొక్క జీవితంలో ఒక మచ్చ. ఆయన ఎంత భక్తిపరుడో, కానీ ఆయన భక్తి జీవితంలో ఒక మచ్చను ఎదుర్కొన్న పరిస్థితులు కేవలం ఈయన చూసుకున్న ఆ ప్రాంతం వల్లే వచ్చింది. ఏంటి ఆయన చూసుకున్న ప్రాంతం అంటే, చూడటానికి బాగా ఉందనుకొని తీసుకొని వెళ్ళిన ప్రదేశం, అదే సొదొమ గొమొర్రా. ఆయన యొక్క దృష్టి అంతా దాని మీద ఉంది. చాలాసార్లు మనం కూడా చూసిన వాటిని బట్టి పొరపడుతూ ఉంటాం. చాలాసార్లు ఇదే నిజంగా దేవుని చిత్తం, ఇదే నిజమైన కార్యం, ఇది దేవుడు నాకు సమకూర్చాడు, ఇది దేవుడు నాకు దగ్గర తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలాసార్లు అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళినాక ఆడున్న పరిస్థితులు అది దైవ సంబంధమైన దానికి వ్యతిరేకంగా ఉంటాయి. కారణం ఏంటయ్యా అంటే, మనం దేవుని దృష్టికి అనుకూలంగా లేము. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద మన దృష్టి లేదు కాబట్టి, దైవ సంబంధమైన వాటి మీద మన దృష్టి లేదు కాబట్టి, మనం దేన్నైతే కావాలని కోరుకున్నామో దాన్నే మనం దృష్టించాం కాబట్టి, దానివల్ల పర్యవసానాలు చాలా కఠినంగా ఉంటాయి. అబ్రహాము లోతు జీవితాల్లో అదే జరిగింది. తర్వాత మళ్ళీ మనం చూస్తాము, దావీదు తన యొక్క జీవితంలో తన దృష్టి, ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాస సంబంధమైన దృష్టి అని చెప్పాలి. విశ్వాస సంబంధమైన దృష్టి దావీదుకి ఉంది కాబట్టి, గొల్యాత్ వచ్చి, ఒరే బాబు, గొల్యాత్ వచ్చి మీలో ఎవడైనా ఒకడు సరైనోడు ఉంటే రండిరా చూసుకుందాం అన్నట్టుగా కేకలేస్తుంటే దావీదు వెళ్ళాడు. ఒరే నువ్వు చిన్నపిల్లోడిరా, నీ వల్ల ఏం కాదు, నిన్ను నలిపేస్తా పిసికేస్తా అని అంటే, నలిపేస్తాను పిసికేస్తానని అంటే దావీదు అయితే దావీదుని నేను నిన్ను చంపేస్తానురా, నిన్ను నలిపేస్తాను పిసికేస్తానంటే దావీదు అంటాడు, నేను యెహోవా నామం పేరిట వస్తున్నాను, చూసుకుందామని, యుద్ధము యెహోవాదే అని చెప్పేసి ఆయన ఒక్క రాయి విసిరి కొట్టంతో దెబ్బ గొల్యాత్ అట్లా పడిపోతాడు. దావీదు దృష్టి దైవ సంబంధమైనది, విశ్వాస సంబంధమైనది కాబట్టి దగ్గర 10 అడుగుల పైన ఉన్న గొల్యాత్ కూడా ఆయన పెద్దగా అనిపించలే. బలాఢ్యుడు బహుశూరుడైన గొల్యాత్ కూడా ఏముంది అన్నట్టుగా అనిపించింది. కారణం, దావీదుకి తెలుసు, ఎలుకబంట్ల నుంచి సింహము నోళ్ళ నుంచి తనను తప్పించిన దేవుడు వీటి నుంచి కూడా తప్పించడానికి సమర్థుడు అని దావీదుకి తెలుసు. కాబట్టి దావీదు ఏ విషయంలో కూడా భయపడకుండా విశ్వాసంతో తాను ముందుకు వెళ్ళినట్లుగా చూస్తాం. ఇంకా మనం చూస్తాం, యెహోషువ కాలేబులు ఒక దేశానికి, కానాన్ దేశానికి మోషే గారు కానాన్ దేశానికి పంపించి అక్కడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూసి రండి అబ్బాయి అని చెప్పేసి పంపించారు యెహోషువని కాలేబుని. అలా పంపించిన సమయంలో దగ్గర 12 మందిని పంపించాడు. 12 మందిని పంపిస్తే 12 జతలు పంపించాడు. వాళ్ళందరిని పంపించినప్పుడు వచ్చిన మిగతా 10 మంది ఏమో ఒక సాక్ష్యం ఇచ్చారు, వీళ్ళిద్దరూ ఒక సాక్ష్యం ఇచ్చారు. వీళ్ళిద్దరూ అంటారు, మోషే గారు దేవుడు నిశ్చయంగా ఆ దేశాన్ని మనకి ఇచ్చేస్తాడు, నో డౌట్, అందులో ఇది ఖచ్చితం, ఇది తథ్యం అని అంటారు. మిగతా వాళ్ళు అంటారు, ఒరే బాబు అక్కడ పెద్ద పెద్ద బలాఢ్యులు ఉన్నారు, సూర్యులు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవటం మన వల్ల కాదు, కాబట్టి మనం డ్రాప్ అవటం బెస్ట్, వాళ్ళు ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం అని అంటారు.
మోషే పంపించిన వీళ్ళలో యెహోషువ కాలేబు మాత్రమే స్వచ్ఛమైన ఆ, ఆ దైవ సంబంధమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దృష్టి కలిగిన వారు కాబట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలన్న దృష్టి వాళ్ళల్లో ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఎస్ దేవుడు మనకి అది అందిస్తాడు, అది ఇస్తాడు అనే ధైర్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ దృష్టినే కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇది ఈజీ, మనకి వాళ్ళని ఈజీగా మనం గెలుస్తాము, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని అంటారు. మిగతా వాళ్ళందరూ ఆ దృష్టితో లేరు కాబట్టి వాళ్ళు అంటారు మన వల్ల కాదండి. వీళ్ళు ఈ మాట్లాడినందుకు వీళ్ళని చంపటానికి, వీళ్ళని రాళ్ళు రోవటానికి వీళ్ళు వెళ్ళారు. కానీ చివరికి ఈ యెహోషువ కాలేబు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చారో ఆ ప్రకారంగానే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇక్కడ మన దృష్టి ఏమై ఉంది అది పరిశీలన చేసుకోవాలి. మన దృష్టి ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారంగా మన యొక్క ఫలితం, లేకపోతే మన యొక్క భవిష్యత్తు, లేకపోతే మన యొక్క పర్యవసానం అట్లా మలచబడింది. ఒకవేళ కొన్నిసార్లు మన దృష్టి చక్కగా ఉన్నా కానీ ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. బట్ మన దృష్టి అదే సరి అయిన దృష్టితో మనం ముందుకు వెళ్తున్నప్పుడు నిశ్చయంగా దానికి తగిన ప్రతిఫలం దేవుని ద్వారా మనుషులలో, సమాజంలో మనం పొందుకోవడానికి దేవుడు ఆ కృపణిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎటువంటి దృష్టి మనం కలిగి ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. విశ్వాస సంబంధమైన దృష్టిని దావీదు వలె మనం కలిగి ఉన్నామా? వాగ్దానాన్ని, దేశాన్ని అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు కల్పించే ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టించి మనం ఉంటున్నామా? లేకుంటే ఈ లోక పరిస్థితులు క్రైస్తవ జీవితం చాలా కష్టమండి, ముళ్ళతో కూడుకుందండి, అదండి ఇదండి అని అంటున్నామా? పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం వేడుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి ప్రభువుని అడుగుదాం విశ్వాస సంబంధమైన దృష్టి, తర్వాత వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దృష్టి, ఇంకో మాట దైవిక సంబంధమైన దృష్టి. ఈ అనుభవాలు ప్రభు మనకి కలుగు చేసేటట్టు అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, దేవా మాకు సహాయం చేయండి, మీ కృపను అనుగ్రహించండి అయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు మహిమ కలుగును గాక. స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభు. బైబిల్లో మీ ప్రియ భక్తులు ఆయన వాళ్ళు అదృశ్యమైన వాటిని చూచి ఎన్నో మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది దృశ్యమైన వాటిని చూసి వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని ఎదుర్కొన్న వ్యక్తులుగా చూస్తున్నాం. లోతు దృశ్యమైన వాటిని చూచి తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోయాడు, తన యొక్క జీవితాన్ని కోల్పోయిన వ్యక్తులుగా మేము చూస్తున్నాం. అబ్రహాం అయితే అదృశ్యమైన నిన్ను చూచి వాగ్దాన దేశానికి స్వతంత్రించుకోవటానికి కావలసిన అవకాశాలను పొందుకున్న వ్యక్తిగా మేము చూస్తున్నాం. అంతేకాదు విశ్వాసులకు తండ్రిగా పిలువబడటానికి ఆయన ఆ కృప